జర్నలిస్టు టీవీకి స్వాగతం. వేలాది మంది ఎదుగుదలకు వేదిక అయిన మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు సిద్ధమవుతోంది. 1969లో నిర్మాణం పూర్తి చేసుకుని 1970 ఇంటర్ విద్యకు శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వేలాది మంది చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కలవాలనే ఆలోచనతో జూన్ 8వ తేదీన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2019లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయాలని భావించిన కరోనా వల్ల ఆనాటి కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడిందని తెలిపారు. పూర్వ విద్యార్థులందరూ కలిసికట్టుగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు. బాగున్నాయి అనుకుంటా ఉందా అరౌండ్ చుట్టూ స్లోగా మరి చెప్పు. దానికి డివైడ్ అయిందిగా అప్పుడు ఇక్కడ టెంట్ వేసి ఈ చెట్టు మధ్యలో వేసుకోవచ్చు. ఇది తెలిసి ఇది అంటే అక్కడ ఉంటే ఇటు తిరగటానికి వెహికల్స్ అయి తిరగటానికి కావాలి. వెహికల్ అమ్మడానికి కాదు అవి కాదు వంటకి సామాన్ తీసుకురావడానికి పోవటానికి బయట వంట ఎవరు వచ్చేప్పుడు ఇక్కడే క్లాస్ రూమ్ ఉంది కదా, ఈ బొక్క ఉంది కదా దాని తాళం కింద అక్కడ పెద్ద పాము ఇప్పుడే లేదు. Thank you. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
మధుర ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రాము జూన్ 8వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1969లో ప్రారంభించబడి 1970 నుంచి విద్యార్థుల ఎన్రోల్మెంట్ చేసుకుంటూ 1970 బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ గాను ఇప్పటి వరకు కూడా అలా కొనసాగించబడతా ఉంది. 2019లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దామని గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. కరోనా ప్యానిక్ వల్ల ఇది చేయలేకపోయాం. దురదృష్టం ఈ కాలేజీ ఇప్పుడున్న ఈ స్ట్రక్చర్ కూడా భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఆ రోజున 2019లో ఏదైతే ఇలా చేయాలనుకున్నామో ఆ బ్యాచెస్ అందరూ కూడా కలిసి ఏకోన్ముఖంగా ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ కాలేజీలో 1970 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న కొన్ని వేల మంది విద్యార్థులు ఈ ప్రపంచంలోని నలుదిశలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క గొప్ప అకేషన్కి హాజరవ్వాలని చెప్పి మేమందరం వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లనే ఈ కాలేజీలో చదివి అత్యున్నతమైన పదవుల్లో ఉంటూ ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేస్తున్న అనేక మంది డిగ్నిటీస్ని కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ వాళ్ళందరూ కూడా మనం గౌరవించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మధుర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భాగంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. ఈ రోజున ఈ కాలేజీలో ఏర్పాట్లకు సంబంధించి అందరం కూడా వచ్చి ఏమేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఇది ఒక గొప్ప అవకాశం. ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క బాల్య స్మృతుల్ని ఈ కాలేజీతో మమేకమై ఉన్న వాళ్ళ యొక్క అనుభవాల్ని వాళ్ళ యొక్క స్మృతుల్ని మరొక్కసారి మననం చేసుకోవడానికి ఈ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి రావాలని చెప్పేసి మీ అందరినీ ఇదే పనిగా ఆహ్వానిస్తాం. జూన్ 8వ తారీఖు ఫ్రెండ్స్, నా పేరు ఎంఏ రహీం, 85-87 బ్యాచ్. ఈ 55 సంవత్సరం వసంతాల సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు వస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో మనం చదువుకున్నటువంటి సిఈసిహెచ్ఈసి రూమ్ కానీ, మనం చదువుకున్నటువంటి ఎంపీసీ బైపీసీ రూములు కానీ, మనం ఆట ఆడుకున్నటువంటి స్పోర్ట్స్ రూమ్ కానీ, మనం మీటింగ్లు జరుపుకున్నటువంటి ఆడిటోరియం కానీ, ల్యాబ్లు కానీ ఇవన్నీ కూడా కనబడే పరిస్థితి లేదు. కాబట్టి మన అందరికీ కూడా మంచి చక్కటి అవకాశం వచ్చింది.
చివరి అవకాశం వచ్చింది. అందరూ రండి, ఉత్సాహంగా పాల్గొనండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జూన్ 8వ తారీఖున మధిర కళాశాల పూర్వ విద్యార్థుల డైమండ్ జూబ్లీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రాం అత్యంత ఉత్సాహంగా జరపడానికి ఇక్కడ పూర్వ కార్యకర్తలు కూడా సిద్ధమయ్యారు. దాదాపుగా ఏర్పాట్లు చేయడానికి చాలామంది కార్యకర్తలు ఈరోజు మనం చూస్తున్నాం ఈ కాలేజీలో. రోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్ల కోసం గత 20 రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఈ ప్రోగ్రాం ఎలా సక్సెస్ చేయాలి, అట్లాగే జిల్లా, రాష్ట్రం, అట్లాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ పంపించి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకి రమ్మని చెప్పేసేటువంటి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మేము కూడా ఇక్కడ మధిరలో వచ్చి వాళ్ళతో పాటు కలిసి ఈరోజు ఏర్పాట్లు, పర్యవేక్షణ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మాకు కూడా అనిపించేది ఏంటంటే ఈ 55 సంవత్సరాల వాళ్ళందరం కూడా ఎప్పుడెప్పుడు కలుద్దామనే ఉత్సాహపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఇక్కడ కలిసేదానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాల్లో మేమందరం భాగస్వాములు అయ్యాం. కాబట్టి మేము కోరేది ఒకటే, మీ అందరూ ఈ కాలేజీలో చదివిన, ఈ గడ్డ మీద చదివిన ప్రతి విద్యార్థి కూడా రేపు 8వ తారీఖు రావాలని, అట్లాగే ఈ మెసేజ్ అందరికీ పంపించాలని, ఆ రకంగా వచ్చేలాగా కూడా మీ అందరూ చేయాలని చెప్పేసి ఈ మధిర యొక్క గొప్పతనం, అట్లాగే మధిర జూనియర్ కాలేజ్ యొక్క ఔన్నత్యాన్ని నలుదిశలా వ్యాపించేదానికోసం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరిని కోరుతా ఉన్నాం. జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, మన ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని మనందరం కూడా 55 గ్రూపులు, అంటే 55 బ్యాచ్లు కూడా దీనంతా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మీరందరూ కూడా తప్పక హాజరు కావాలి. హాజరై మీ యొక్క మెమరీస్ని అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్స్ అది స్ట్రక్చర్ అంతా కూడా రాబోయే కాలంలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది అనౌన్స్ అయిందనేది, శాంక్షన్ అయిందనేది ఒక సమాచారం. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మీ కాలేజీని చూసుకొని ఇక్కడ అందరూ కూడా మంచిగా ఫోటోలు దిగి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా మేము అందరం చేస్తూ ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా 45 రోజుల్లో తుదిరిపు వస్తుంది. వచ్చిన ఎదుట మీరందరూ వచ్చి చక్కగా మేము చేసినటువంటి ఏర్పాట్లలో మీరందరూ పాల్గొని చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా మీరు చూసి ఒకరోజు మీరు పూర్తిగా మంచి అనుభూతిని పొంది వెళ్ళవలసిందిగా 55 గ్రూపుల యొక్క బ్యాచ్ల యొక్క సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. నా పేరు మిరియాల వెంకటరమణ గుప్తా, నేను 89-91 బ్యాచ్. నేను మీ అద్దంకి విప్లవ్ కుమార్, 84-86 బ్యాచ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిర. 55 వసంతాలు పూర్తి చేసుకున్న మన కళాశాల యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మన కళాశాల దేశంలో, రాష్ట్రంలో, మొత్తం విశ్వవ్యాపితంగా ఎన్నో ఆణిముత్యాలను సృష్టించిన మన కళాశాల యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని జరపాలని చెప్పి మొత్తం అందరం కూడాను అన్ని బ్యాచ్ల విద్యార్థులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు అందరూ కూడాను రాజకీయాలకు సంబంధం లేకుండా, స్టూడెంట్స్ సంబంధం లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా రేపు జూన్ 8వ తారీఖు నాడు ఈ గొప్ప కార్యక్రమం, అపూర్వమైన ఘట్టాన్ని జరపాలని నిర్ణయించుకున్నాం. అన్ని బ్యాచ్లకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా రేపు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా మీరంతా రావాలని, దానికి తగ్గట్టుగా అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తామన్నాం. మీరు కూడాను ఈ కార్యక్రమాన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని అపూర్వంగా రూపుదిద్దుకున్న కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.